భారతదేశం గర్వించదగ్గ ఘంటసాల మాస్టర్ గారి బయోపిక్ చూడడం నాకు చాలా 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 ఈ రోజైతే నేను మర్చిపోలేని రోజుగా అనుకుంటున్నాను. నిజంగా ఇప్పటికి కూడా నా కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ బయోపిక్ ని తీసే విధానం కూడా మనసుని హత్తుకునే విధంగా ఉందన్నమాట. మొత్తం ఆ పిక్చరైజేషన్ కానీ, కృష్ణ చైతన్య గారి యాక్షన్ కానీ, మృదుల గారి యాక్షన్ కానీ, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మేడం గారు, మంజుశ్రీ మేడం గారి యాక్షన్ కానీ, అసలు సార్ని మనం కళ్ళారా చూడలేదు, కలవలేదు, కానీ అతను అభిమానులు అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఉంది బయోపిక్. అంతేకాకుండా విలువలు నేర్పించారు. గురువుకి అంతటి ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాన్ని కూడా ఈ బయోపిక్ ద్వారా చెప్పారు. అంతేకాకుండా విలువలు ఇప్పుడు పిల్లలకి అందరూ కూడా విలువలు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటివన్నీ చూస్తే అసలు ఆత్మహత్యలు కూడా చేసుకోరు ఎవరు. చెప్పండి ఒకసారి. చాలా ఎక్సలెంట్ గా ఉందండి మూవీ. యాక్చువల్గా అసలు ఈ అవకాశం ఫస్ట్ డే ఇలా ఈ విధంగా ఇచ్చినందుకు, మాకు ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా రామారావు గారికి అండ్ టోటల్ ఎంటైర్ టీమ్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ క్యారెక్టర్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. నేటి తరానికి చూపించాల్సిన సినిమా ఇది. అండ్ ఇంకోటి నాకైతే బాగా నచ్చింది, గురు శిష్యుల మధ్య సంబంధం, ఆ రిలేషన్. ఈ రోజుల్లో పిల్లలు కానీ అసలు ఆ గురువుల్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువగా చూపించాల్సిన సినిమా ఇది. అలా చేత్తో పట్టుకుని కళ్ళద్దాలు తీసుకుంటూ కన్నులు తుడుచుకుంటూ నిజంగా ఎంత మనసుకి చాలా చక్కగా తీశారండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి తీరాల్సినటువంటి సినిమా అండి ఇది. తప్పకుండా అందరూ చూడాలని మేము మనస్ఫూర్తిగా మేము అందరినీ ప్రార్థిస్తున్నామండి.